హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. ఈ వెజ్ పులావ్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ వెజ్ పులావ్ని పిల్లల లంచ్ బాక్స్లకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ వెజ్ పులావ్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. ఈ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి ఈ రైస్ని ఒక 1/2 అవర్ పాటు బాగా నానబెట్టండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి వెజిటబుల్స్ అన్నింటినీ తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను ఒక క్యారెట్ని, అలానే ఆనియన్ని, పచ్చిమిర్చిని, 2 టొమాటోల్ని, 10 వరకు బీన్స్ని, అలానే కొద్దిగా పచ్చి బఠానీల్ని, 2 మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని కూడా తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ వెజిటబుల్స్ని మరీ సన్నగా కాకుండా, అలాగని మరీ మందంగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ వెజ్ పులావ్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని వెజిటబుల్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా 2 వేసుకొని ఈ పులావ్ చేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోండి. అలాగే 4 ఇలాచీని కూడా వేసుకోండి. అలాగే 7-8 వరకు లవంగాల్ని కూడా వేసుకోండి. ఒక స్టార్ని కూడా వేసుకోండి. అలానే ఒక 2 మరాఠీ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వుని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి స్టోన్ ఫ్లవర్ని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా షాజీరాని కూడా వేసుకొని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలా దినుసులు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు మొత్తం పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా ఇలా నలిపి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. మనకి వెజ్ పులావ్ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు వేడివేడిగా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి పొటాటోస్ ముక్కల్ని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పొటాటోస్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఆలు ముక్కలు అనేవి మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వెజిటబుల్స్ వేసుకొని మనము పులావ్ చేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు వెజిటబుల్స్ అనేవి ఇంకా క్యాలీఫ్లవర్ కానివ్వండి, అలానే వేరే వెజిటబుల్స్ కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఈ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ వెజిటబుల్స్ మొత్తం మగ్గేంత వరకు వీటిని బాగా మగ్గించండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పచ్చి బఠానీని యాడ్ చేసుకోండి. ఇక్కడ బఠానీ అనేది నేను తక్కువగా తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో
బఠానీలని ఒక కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి వెజిటబుల్స్ అన్నీ ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలానే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఈ వెజ్ పులావ్ని ఎప్పుడు ఇలాగా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా వెజ్ పులావ్ చేసేటప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనకి అల్లం పేస్ట్ అనేది ముందు వేసుకుంటే మనకి అడుగు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వెజిటబుల్స్ మొత్తం వేసుకున్న తర్వాత అవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఈ వెజిటబుల్స్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేయండి. ఈ పులావ్ అనేది మంచి కలర్ రావడానికి ఈ పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మరొకసారి వీటన్నింటిని కలిసేలాగా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా రైస్ మొత్తం వేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిని మెల్లగా ఒకసారి బాగా కలపండి. రైస్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా దీన్ని కలపకుండా ఒకసారి మెల్లగా ఇలా కలిపేసి 1 నిమిషం పాటు ఈ రైస్ని ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి పులావ్ అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి రైస్ అనేది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్లో కొంచెం వాటర్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి దీనిని మరికొద్దిసేపు ఉడికించండి. చూడండి, మనకి రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వెజ్ పులావ్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ వెజ్ పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అదిరిపోద్ది. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వెజ్ పులావ్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.